మెడికల్ కళాశాలది ఏముంది, అది ఆటోమేటిక్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే నిర్వహిస్తేనే బాగుంటుంది. ఇదే కదా మనం చెప్పింది. పీపీపీ అంటూ ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం అన్నటువంటిది. అదే ప్రైవేట్ కాదు, మేనేజ్మెంట్ మన చేతిలోనే ఉంటుంది అన్నటువంటి ఆజమాయిషి. మేనేజ్మెంట్ కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ ఏంటో అన్నమయ్య జిల్లా వ్యవహారంతో తెలిసింది. ఒక జిల్లాని, భారతదేశంలో ఒక జిల్లాని రద్దు చేయటం, అది కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా. పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి రాజంపేట జిల్లాలో పట్టుంది కాబట్టి ఆ జిల్లానే తీసేసి ఆ జిల్లాలో నియోజకవర్గాలన్నింటినీ వేరే జిల్లాలో కలిపేయడం అన్నటువంటిది భారతదేశ చరిత్రలో తొలిసారి జరిగింది. దాన్ని ఇంతకుముందే గడికోట శ్రీకాంత్ రెడ్డి గతంలో అంటేను, నేను అది తీసేస్తే మీసాలు తీసేస్తాను అంటూ అప్పట్లో రాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవడన్నా అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడని. ఇప్పుడు నిన్న ఆయన కంటతడి పెట్టారట. కంటతడి పెడితే ఒక జిల్లాకి బదులుగా ఓ మెడికల్ కాలేజ్ ఇస్తారట. ఒక జిల్లాకి బదులుగా మెడికల్ కాలేజ్ ఏముంది, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చాడు కదా. ఎందుకంటే ప్రభుత్వ కాలేజీలు మనం వద్దన్నాం కదా, పీపీపీనే కదా. నారాయణ మెడికల్ కాలేజ్, గీతం మెడికల్ కాలేజ్ ఎట్లాంటి ఎట్లాగో అట్లాగే ఒక కాలేజీ. అంటే ఒక జిల్లా కెపాసిటీ ఇదే, లేకపోతే మెడికల్ కాలేజీ కెపాసిటీ జిల్లా స్థాయా? ఈ రెండిట్లో ఏది నిజం? మెడికల్ కళాశాల స్థాయి ఒక జిల్లా స్థాయా, లేకపోతే జిల్లా స్థాయి అనేటటువంటిది మెడికల్ కళాశాల స్థాయికి దిగజారిందా? ఇది పెరిగిందా? ఇది పెరిగితే అంత ఇంపార్టెంట్ అయినటువంటి మెడికల్ కాలేజీలు పీపీపీ కింద, ప్రైవేట్ వాడి కిందకి ఇస్తున్నాం. ఇది ఒకసారి ఆలోచించాల్సిన అంశం కదా. కంటతడి పెడితే ఒక జిల్లా తీసేసినటువంటి కాన్సెప్టు ఆయనకి ఆవేదన ఓకే, ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? మాకు పెద్దిరెడ్డి మీద కోపం ఉంది కాబట్టి ఇదే. ఇప్పుడు ఎక్కడోళ్ళు కడప దగ్గరికి పోవాల్సి ఉంటుంది, ఎక్కడోళ్ళు ఇటు పక్కకి పోవాల్సి ఉంటుంది. ఈ తరహా జరిగిందే. ఎన్టీ రామారావు పేరు మీద ఒక జిల్లా పెట్టారు తీసుకొచ్చి, విజయవాడని. ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లాని తీసేశారు. ఏది ప్రజలకి మంచి చేసినట్టు? ఇది చర్చ జరగదా?